Garuda Express, an international courier service. దేశంలోనే తొలిసారి హైదరాబాద్లో ఆగస్టు 1 నుంచి అమల్లోకి వచ్చింది. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో రోజు మొత్తం మీద ట్రాఫిక్ పోలీసులు 1450 వాహనాలను ఆపి తనిఖీ చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన వారికి 1912 పెనాల్టీ పాయింట్లను వేశారు. మొదటి రోజు ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించిన వారిలో ఎక్కువ మంది హెల్మెట్ ధరించిన వారే. ఇన్సూరెన్స్, పొల్యూషన్ పేపర్లు లేని వారు కూడా ఉన్నారు. కొత్త విధానంతో 24 నెలల వ్యవధిలో 12 పెనాల్టీ పాయింట్స్ నమోదైన వాహనదారుడి డ్రైవింగ్ లైసెన్స్ను రవాణా శాఖ అధికారులు రద్దు చేస్తారు. ఏడాది పాటు ఆ రద్దు అమల్లో ఉంటుంది. తిరిగి లైసెన్స్ పొందాక కూడా మరోసారి 12 పెనాల్టీ పాయింట్లు మించితే 2 సంవత్సరాల వరకు డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేస్తారు. ట్రాఫిక్ పాయింట్లపై నగర ప్రజలు మండిపడుతున్నారు. పార్కింగ్ కాంప్లెక్సులు కల్పించకుండానే పార్కింగ్ చేసే వాహనాలపై నో పార్కింగ్ పాయింట్ల పేరుతో బాధడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమకు సరైన పార్కింగ్ చూపకుండా నో పార్కింగ్ పనిష్మెంట్ ఎలా వేస్తారంటూ ప్రశ్నిస్తున్నారు. వసతులు లేని సదుపాయాలపై అటు పోలీసులు, ఇటు జీహెచ్ఎంసీ అధికారులు చర్యలు తీసుకోకుండా సామాన్యులకు శిక్ష వేయడం ఏంటని అంటున్నారు. వ్యాపార సముదాయాలకు సరైన పార్కింగ్ వసతులు లేనప్పుడు తాము ఎక్కడ వాహనాలను పార్కు చేసుకుంటామని ప్రశ్నిస్తున్నారు. ముందు ఈ విషయంపై అధికారులు దృష్టి సారించాలని, తర్వాత జరిమానాలు, పెనాల్టీ పాయింట్లు విధించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రజలకు కనీస అవసరాలు కల్పించలేని ప్రభుత్వం జరిమానాలు విధించడం ఏంటి అని మండిపడుతున్నారు. కోర్టుకు వెళ్తామంటున్నాయి ప్రజా సంఘాలు.